రైట్ క్లిక్ చేసిన ఎంప్టీ ఏరియాలో రైట్ క్లిక్ చేయగానే మీకు మళ్ళీ న్యూ అని కనబడుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ ఏం కావాలి, ఎంఎస్ వర్డ్కి సంబంధించింది కాబట్టి సెలెక్ట్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్, ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్. రైట్, దిస్ ఈజ్ యువర్ ఎంఎస్ వర్డ్. అంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ఈ ఫైల్ని ఓపెన్ చేసి మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, వర్డ్కి సంబంధించింది అయితే. ఇన్ ద సేమ్ వే రైట్ క్లిక్, న్యూ, సెలెక్ట్ ఎక్సెల్ అండ్ సేవ్ ఇట్ విత్ యువర్ హాల్ టికెట్ number. Again PowerPoint. So PowerPoint presentation 1 2 3 4 5 6 is my hall ticket number. Again new, access 1 2 3 4 5 6 is my hall ticket number. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. ఏంటి ఆ డౌట్? 1 2 3 4 5 6 అని 4 ఫైల్స్ క్రియేట్ చేశాను, ఇక్కడ ఎందుకు డూప్లికేట్ చూపించట్లేదో ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకు డూప్లికేట్ చూపించట్లేదో చెప్పగలుగుతారా? హలో, నో ఐడియా. ఓకే. సో నేను ఎప్పుడు క్వశ్చన్ అడిగినా కూడా ఎవరో ఒకరు ఆన్సర్ అయితే చేయండి ప్లీజ్, ఎందుకంటే దిస్ విల్ బి ఇంటరాక్షన్ ఉండాలి సెషన్ అనేది. ఓన్లీ నేను చెప్పడం మీరు వినడం అయితే నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఎప్పుడైతే క్వశ్చన్ అడుగుతానో ఎనీవన్ ఎవరైనా రెస్పాండ్ అవ్వండి, నేను పర్టికులర్ నేమ్ తీసుకుంటే మాత్రం వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. రైట్. సో ఇక్కడ ఎందుకు డూప్లికేట్ చూపించట్లేదు అని అడిగితే కనుక, ఇక్కడ వర్డ్ అనేది డిఫరెంట్, ఎక్సెల్ అనేది డిఫరెంట్, పవర్ పాయింట్ అంటే డిఫరెంట్ టూల్స్ అనేవి డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆడియో ఫైల్ ఉంటుంది, వీడియో ఫైల్ ఉంటుంది, ఎవ్రీబడి నోస్. ఆడియో అనేది ఎక్స్టెన్షన్ ఏమొస్తుందో కూడా మీకు తెలుసు, ఫైల్ ఎక్స్టెన్షన్ MP3 సాంగ్స్ అంటాం. .mp3 ఈజ్ నథింగ్ బట్ యువర్ ఆడియో. వీడియోకి వచ్చేసరికి .mp4 అని ఉంటుంది. సో వీడియో వీ కెనాట్ ఇన్ ఆడియో డివైస్, ఆడియో సాఫ్ట్వేర్లో మనం వీడియో ప్లే చేయలేము, ఆడియోని వీడియో సాఫ్ట్వేర్లో ప్లే చేయలేము. ఇన్ ద సేమ్ వే వైస్ వర్సా, ఏ సాఫ్ట్వేర్కి ఆ సాఫ్ట్వేర్కి మనకి డిఫరెంట్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఈజ్ అన్ ఆటోమేషన్ టూల్ విచ్ డీల్స్ విత్ వర్డ్ ప్రాసెసింగ్ అన్నాం, నథింగ్ బట్ యువర్ వర్డ్, ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి అంటే .docx. ఏంటది? .docx. అండ్ ఇన్ ద సేమ్ వే క్యాలిక్యులేషన్ పార్ట్కి వచ్చేసరికి ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేస్తాం. ఈ ఎక్సెల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటంటే .xlsx. రైట్. మీరు కనుక ఇప్పుడు నేను ఇక్కడ 1 2 3 4 5 6 అని క్రియేట్ చేశాను, ప్రతి దానికి ఒక డిఫరెంట్ ఎక్స్టెన్షన్ ఉంది. అది చెక్ చేయాలంటే మీరు ఒకసారి ఆ పర్టికులర్ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి వెరిఫై చేయండి. ఇక్కడ మీకు .docx కనబడుతుంది, అంటే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ అన్నమాట. సో నెక్స్ట్ ఓపెన్ చేస్తే ప్రాపర్టీస్కి వెళ్ళి చెక్ చేసినట్టయితే ఇక్కడ మనకి .pptx అని కనబడుతుంది, పవర్ పాయింట్ ఎక్స్టెన్షన్. అండ్ ఇన్ ద సేమ్ వే ఎక్సెల్కి .xlsx అని కనబడుతుంది. యూ కెన్ చెక్ రైట్ నౌ. రైట్. అందుకే అంటే ఈవెన్ దో మీరు సేమ్ నేమ్స్ ఇచ్చినా కూడా అవి ఆ సాఫ్ట్వేర్స్ అనేవి డిఫరెంట్ కాబట్టి మనకి అవి డూప్లికేట్స్ లాగా కనబడట్లే. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఇది. ఒకవేళ ఫోల్డర్ క్రియేట్ చేసుంటే గుడ్ ఎనఫ్, వాళ్ళు క్రియేట్ చేసుంటే గుడ్ ఎనఫ్. ఒకవేళ క్రియేట్ చేయకపోతే మాత్రం మీరు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో 4 డిఫరెంట్ ఫైల్స్ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వర్డ్కి సంబంధించింది, ఎక్సెల్కి సంబంధించింది, పవర్ పాయింట్కి సంబంధించింది, యాజ్ వెల్ యాజ్ యాక్సెస్కి సంబంధించింది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మనకి ఇక్కడ 4 ఫైల్స్ ఏవైతే కనబడుతున్నాయో, మనం ఎగ్జామ్ స్టార్ట్ చేయగానే మనం ఫస్ట్ వర్డ్ పైనే పనిచేస్తాం. సార్ వర్డ్ వదిలేసి ఎక్సెల్ లేదంటే పవర్ పాయింట్ లేదంటే ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ మీద పనిచేయొచ్చా అంటే చేయొచ్చు. కానీ కాకపోతే ద మెయిన్ థింగ్, మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసే మెయిన్ థింగ్ ఏంటంటే మీ టైపింగ్ స్పీడ్ కూడా చెక్ చేయడానికి. మీ టైపింగ్ స్పీడ్ ఎక్కడ బయటపడుతుంది అంటే
ఎంఎస్ వర్డ్లో బయటపడుతుంది, రైట్? సో కాబట్టి ఫస్ట్ మీరు అవన్నీ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వర్డ్. సో మీకు 100 to 150 క్యారెక్టర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. టైపింగ్ ఏ లెటర్, ప్యాసేజ్ ఆర్ పారాగ్రాఫ్ అబౌట్ 100 to 150 వర్డ్స్. ఇది 100 to 150 అంటాడు, కానీ మైట్ బి ఇట్ ఎక్స్టెండ్ అప్ టు 170 ఆల్సో, రైట్? సో ఈ మొత్తానికి 15 మార్క్స్ అన్నాడు. జస్ట్ టైప్ చేయగానే 15 మార్క్స్ వస్తాయి అంటే రావు. ఆ టైప్ చేసిన తర్వాత అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇన్ డీటెయిల్డ్ సిలబస్ ఎంఎస్ వర్డ్కి వచ్చినట్టయితే కనుక క్రియేట్ అండ్ సేవ్ ఏ డాక్యుమెంట్ యూజింగ్ ఎంఎస్ వర్డ్ అన్నాడు. మనం ఓపెన్ చేసాం, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసాం. సో ఈ ఎంఎస్ వర్డ్ ఫైల్ని మనం డైరెక్ట్గా ఇక్కడ క్రియేట్ చేసాం. అలా కాకుండా నాకు స్టార్టప్ నుంచి రావాలనుకుంటే కనుక విండో ఆర్ అనండి. ఏమంటారు? విండో కీ ప్లస్ ఆర్ రెండింటిని కలిపి టైప్ చేసి విన్ వర్డ్ అని టైప్ చేయండి. ఎప్పుడైతే మీరు విన్ వర్డ్ అని టైప్ చేస్తారో దెన్ యూ విల్ గెట్ దిస్ పర్టిక్యులర్ డాక్యుమెంట్ నెంబర్ 1, రైట్? విన్ వర్డ్ అనేది రన్ డైలాగ్ బాక్స్లో మనం ఎంటర్ చేయాల్సిన కీవర్డ్ అనమాట ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవ్వడానికి. సరే, ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయింది. మనం ఎక్కడ పనిచేస్తున్నాం అంటే ఎంఎస్ వర్డ్లో పనిచేస్తున్నాం, కరెక్టే. కానీ ఎంఎస్ వర్డ్లో ఇంటర్ఫేస్ ఏంటి? మనం పని చేయడానికి ఉన్న ఏరియాని ఏమని పిలుస్తామంటే పేజ్ అని పిలుస్తాం. ఇక్కడ వైట్ కనబడుతుంది కదా మొత్తం, ఇది అనేది పేజ్ అనమాట. మనం ఎంఎస్ వర్డ్లో దేనిపైన పనిచేస్తామంటే పేజ్ పైన పనిచేస్తాం, రైట్? ఒకవేళ ఎంఎస్ వర్డ్లో ఏదైనా ఫైల్ని సేవ్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే డాక్యుమెంట్ అని పిలుస్తాం. వర్డ్ ప్రాసెసర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో మనం వర్క్ చేయడానికి ఒక ఇంటర్ఫేస్ మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి ఎవరు ఇక్కడ అంటే ఒక పేజ్, రైట్? ఆ పేజ్లో ఎంటర్ చేసిన డేటాని మనం పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలనుకుంటే దాన్ని సేవ్ అంటాం. సేవ్ చేసిన తర్వాత ఆ ఫైల్ని మనం ఏమని పిలుస్తామంటే ఎంఎస్ వర్డ్లో టైప్ చేసిన ఫైల్ని ఏమని పిలుస్తామంటే డాక్యుమెంట్ అని పిలుస్తాం, రైట్? దాని తర్వాత ఆ ఎంఎస్ వర్డ్ యొక్క ఎక్స్టెన్షన్ ఏమై ఉంటుంది అంటే .docx అయి ఉంటుంది, రైట్? కెన్ ఎనీ వన్ రెస్పాండ్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టిల్ నౌ? No, sir. Okay, cool. If you have any doubts, I'll ask in between, so please respond. If anybody is having any doubt, please respond over there, right? ఇదన్నమాట మన ఏంటిది ఎంఎస్ వర్డ్కి సంబంధించిన స్టోరీ, రైట్? సరే, ఎంఎస్ వర్డ్ బాగానే ఉంది. మరి ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవ్వగానే డాక్యుమెంట్ నెంబర్ 1 అని ఓపెన్ అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ బటన్, ఈ సింబల్ కనబడుతుంది కదా, దీన్ని మనం ఆఫీస్ బటన్ అంటాం. ఈ ఆఫీస్ బటన్ అనేది వర్డ్కి కానీ, ఎక్సెల్కి కానీ, పవర్ పాయింట్కి కానీ, యాక్సెస్కి కానీ సేమ్ ఉంటుంది. దేర్ ఈజ్ నో చేంజ్. ఆఫీస్ బటన్లో ఉండే ఆప్షన్స్ కూడా సేమ్ ఉంటాయి, రైట్? అందుకే ఈ ఆఫీస్ బటన్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అని కనుక మనం వెరిఫై చేస్తే కనుక న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ప్రింట్, ప్రిపేర్, సెండ్, పబ్లిష్ అనేవి మనకి రైట్? సో అంతవరకు మనకి యూటిలైజ్ అవ్వవు. కాబట్టి ఈ ఆఫీస్ బటన్లో ఉండే ప్రిపేర్, సెండ్, పబ్లిష్ గురించి మనం ఇక్కడ వెరిఫై చెయ్యము. అండ్ మీ సిలబస్లో కూడా లేదు. అండ్ మోర్ ఓవర్ అవుట్లుక్ అకౌంట్ అనేది మనకు ఉండదు, రైట్? అఫీషియల్ మెయిల్ ఐడి ఉన్నప్పుడు మాత్రమే అవుట్లుక్ అకౌంట్ అనేది యాక్సెస్ ఉంటుంది, రైట్? దాని తర్వాత క్లోజ్ అనే ఆప్షన్. మనం ఇక్కడ మెయిన్గా నేర్చుకునేది ఏంటి అంటే న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ప్రింట్ అండ్ క్లోజ్. ఈ ఆప్షన్స్ గురించి మనం నేర్చుకుంటాం, రైట్? సో ఈ ఆప్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాం మరి? వర్డ్లో, ఎక్సెల్లో, పవర్ పాయింట్లో, యాక్సెస్లో అన్నింటిలో సేమ్ ఉంటాయని చెప్తున్నాను. అది కూడా సేమ్ ఉంటాయి. ఈ సేమ్తో పాటు అంటే ఈ సేమ్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ న్యూ అనగానే ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్లో ఉన్నాం? కెన్ ఎనీవన్ రెస్పాండ్? ఏ డాక్యుమెంట్ నేమ్లో మనం ఉన్నాం?
హలో. మనం ఫస్ట్ ఓపెన్ డాక్యుమెంట్ 1 సార్. ఎస్, డాక్యుమెంట్ 1లో ఉన్నాం. న్యూ అనగానే ఏమవుతుంది అంటే యూ విల్ గెట్ వన్ మోర్ డాక్యుమెంట్ నెంబర్ 2. సో క్రియేట్ అనగానే యూ విల్ గెట్ డాక్యుమెంట్ నెంబర్ 2 వచ్చేసిందా లేదా? రైట్, డాక్యుమెంట్ నెంబర్ 2 వచ్చేస్తుంది చూడండి. డాక్యుమెంట్ నెంబర్ 1 ఉంది, డాక్యుమెంట్ నెంబర్ 2 ఉంది. న్యూ అంటే ఏం లేదు, ఎంటీ డాక్యుమెంట్ని ఓపెన్ చేయడానికి యూటిలైజ్ చేసేది మనం న్యూ అనే ఆప్షన్. అదే ఎక్సెల్లో అయితే బుక్ నెంబర్ 1 అని ఉంటుంది. న్యూ అనగానే బుక్ నెంబర్ 2 క్రియేట్ అవుతుంది. విల్ సీ ఆల్ దోస్ థింగ్స్, విల్ సీ వన్ బై వన్. బట్ వర్డ్కి సంబంధించి చూడండి, న్యూ అనగానే కొత్త డాక్యుమెంట్, కొత్త ఎంటీ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మనకు కావాల్సింది ఓపెన్. ఓపెన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ప్రీవియస్గా మనం ఏదైనా ఫైల్ని సేవ్ చేసుకుంటే కనుక ఆ సేవ్ చేసిన ఫైల్ని మనం కనుక మళ్ళీ ఓపెన్ చేసుకోవాలంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటి అంటే ఓపెన్. ప్రీవియస్గా నా కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్లో రాసిన ఫైల్స్ ఏమైనా ఓపెన్ మళ్ళీ చేసుకోవాలి అనుకుంటే కనుక నేను ఓపెన్ అనే ఆప్షన్కి వెళ్తాను. ఎప్పుడైతే ఓపెన్ అంటానో నాకు డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. ఈ డైలాగ్ బాక్స్లో మనకి కంప్యూటర్లో కనుక ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ఫైల్స్ ఉంటే అవి కనబడతాయి. ఆ ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ఫైల్స్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ఏ ఫైలు లేదు కాబట్టి నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను. రైట్, ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ప్రీవియస్గా సేవ్ చేసిన ఫైల్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి. దాని తర్వాత సేవ్ అనే ఆప్షన్ ఎందుకు యూస్ చేస్తామంటే మనం ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఫైల్ని పర్మనెంట్గా కంప్యూటర్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే గనక సేవ్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. సేవ్, ప్రైమరీ సేవ్ అన్నమాట. ప్రైమరీగా మనం సేవ్ అనే ఆప్షన్ యూస్ చేయాల్సిందే. ఇప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే ఎంఎస్ వర్డ్ ఫైల్ ఓపెన్ చేస్తారు కదా, 1 2 3 4 5 6 అనేది ఓపెన్ చేస్తారు. ఈ ఓపెన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ట్యుటోరియల్స్ ఏదో టెక్స్ట్ రాశారు. ఈ టెక్స్ట్ రాయగానే ఆటోమేటిక్గా సేవ్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మనం టెక్స్ట్ రాసేటప్పుడు యూటిలైజ్ అయ్యే మెమొరీ ఏంటి అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ విచ్ ఈస్ హ్యావింగ్ ఎరేజబుల్, విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎరేజబుల్ మెమొరీ. రైట్, మనం ప్రజెంట్గా ఏదైనా ఫైల్ పైన పనిచేసేటప్పుడు మనకి యూటిలైజ్ అయ్యే మెమొరీ హార్డ్ డిస్క్లో ఉన్న మెమొరీ కాదు. హార్డ్ డిస్క్ అంటే పర్మనెంట్ స్టోరేజ్, అందులో ఉన్న మెమొరీ యూజ్ అవ్వదు. టెంపరరీ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది యూజ్ అవుతుంది. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది ఎరేజబుల్ మెమొరీ అని చెప్తాం. అన్ఎక్స్పెక్టెడ్ పవర్ షట్ డౌన్స్, సేవ్ చేయకుండా క్లోజ్ చేయడం, ఇలా చేస్తే కనుక ఆ డేటా మళ్ళీ మనకు తిరిగి రాదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను 10 లైన్స్ రాయాలనుకోండి, ఫస్ట్ లైన్ రాయగానే సేవ్ చేసేసుకుంటాను. సెకండ్ లైన్ రాయగానే మళ్ళీ సేవ్ చేసుకుంటాను. థర్డ్ లైన్ రాయగానే మళ్ళీ సేవ్ చేసుకుంటాను. ఎందుకు ఇలా సేవ్ చేసుకోవడం అంటే నా డేటా లాస్ అనేది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా అఫ్కోర్స్ పవర్ అనేది కట్ అవ్వదు. ఎగ్జాంపుల్ కింద చూసుకుంటే పవర్ ఆఫ్ అయింది అనుకోండి, మీరు ఇందాక చేసిన కష్టం అంతా పోతుంది కదా. పవర్ వచ్చిన తర్వాత కూడా ఆ డేటా అక్కడ మీకు ఉండదు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అది. ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోవడం మీ బాధ్యత. ఫస్ట్ ఫైల్ని ఓపెన్ చేసి ఒక్కో లైన్ టైప్ చేస్తున్నప్పుడల్లా మనం సేవ్ చేయడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. రైట్, అండ్ సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాం మరి? సేవ్ అంటే పర్మనెంట్ స్టోరేజ్ పంపించడానికి, ఓకే. మరి సేవ్ యాజ్ అనేది కూడా పర్మనెంట్ స్టోరేజ్లోనే ఉంటుంది. సేవ్ అంటేనే పర్మనెంట్ స్టోరేజ్. మరి సేవ్ యాజ్ అంటే ఏంటంటే ఇప్పుడు 1 2 3 4లో నేను ట్యుటోరియల్స్ అని రాశానమ్మా. ఈ ట్యుటోరియల్స్ అని రాసి సేవ్ చేసేసా. అయితే నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేసి కంప్యూటర్ అని రాసా సెకండ్ లైన్లో. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ 1 2 3 4 5 6 ఏదైతే ఫైల్లో ట్యుటోరియల్స్ అని ఉందో దాన్ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు కొత్త వర్డ్ యాడ్ చేశాను. ఐ వాంట్ టు సేవ్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దట్ మీన్స్ ఇంకొక ఫైల్ లాగా క్రియేట్ చేయాలనుకుంటా, అప్డేటెడ్ ఫైల్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను యూజ్ చేసే ఆప్షన్ ఏంటి అంటే సేవ్ యాజ్. ఎప్పుడైతే సేవ్ యాజ్ అంటారో కొత్త నేమ్ అడుగుతుంది. నేను 1 2 3 4 5 6 7 అని ఇస్తున్నాను. రైట్, సో ఇప్పుడు నాకు 2 ఫైల్స్ క్రియేట్ అయ్యాయా లేదా? ఒకటేమో
1 2 3 4 5 6 ఇంకొకటి 1 2 3 4 5 6 7 రెండు ఫైల్స్ ఓపెన్ అయ్యాయి. అంటే డూప్లికేట్ ఫైల్ కానీ లేదంటే అప్డేటెడ్ ఫైల్ కానీ యూజ్ చేయడం కోసం, అంటే క్రియేట్ చేయడం కోసం మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటి అని చెప్తాం, మనం సేవ్ యాజ్ అని చెప్తాం. మరి ప్రింట్ అంటే మనం రాసిన టెక్స్ట్ని ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ అంటాం. ప్రింట్ ఇచ్చే ముందు, ప్రింట్ తీసుకునే ముందు ప్రింట్ ఎలా వస్తుందో వెరిఫై చేయాలి అనుకుంటే కనుక ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ప్రింట్ ఇచ్చే ముందు ప్రింట్ ఎలా వస్తుందో వెరిఫై చేయడం కోసం ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఈ విధంగా వస్తుంది, మీకు ఓకేనా అని అడుగుతుంది. ఓకే అంటే ఏం చేస్తాం, మనం డైరెక్ట్గా ప్రింట్లోకి వెళ్ళి ప్రింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం. దాని తర్వాత క్లోజ్ అనే బటన్ కనబడుతుంది కదా, ఈ క్లోజ్ అనే బటన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ విండోని క్లోజ్ చేయడానికి యూజ్ చేయము, ఓన్లీ దానిలో ఉన్న ఇంటర్ఫేస్ని క్లోజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. చూడండి, మధ్యలో ఉన్న వైట్ పేజ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిందా లేదా. సో ఇక్కడున్న ఇంటూ మార్క్ ఏంటి, ఫైల్ మొత్తాన్ని క్లోజ్ చేయడానికి. ఇక్కడున్న క్లోజ్ బటన్ ఏంటి, దానిలో ఉన్న ఇంటర్ఫేస్ని క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం. రైట్. సో కెన్ ఎనీవన్ రెస్పాండ్ ప్లీజ్? what are the options available in office button? ఆఫీస్ బటన్లో ఉండే ఆప్షన్స్ ఏంటి? Save as, open, వెరీ New. గుడ్. న్యూ అండ్ print. ప్రింట్ ప్రివ్యూ అండ్ క్లోజ్, వీటి గురించి మనం మాట్లాడతాం. రైట్. న్యూ అనగానే కొత్త డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అనగానే ప్రీవియస్గా మనం సేవ్ చేసిన డాక్యుమెంట్ని రీస్టోర్ చేసుకోవచ్చు. సేవ్ అంటే మనం ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఫైల్ని పర్మనెంట్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సేవ్ యాజ్ అనేది ఐదర్ డూప్లికేట్ ఫైల్ ఆర్ అప్డేటెడ్ ఫైల్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ప్రింట్ ప్రివ్యూ, ప్రింట్ ఎలా వస్తుందో వెరిఫై చేయడం కోసం యూజ్ చేస్తాం. ప్రింట్ మనం ప్రింట్ తీసుకోవడం కోసం యూజ్ చేస్తాం. క్లోజ్ మధ్యలో ఉన్న ఇంటర్ఫేస్ని క్లోజ్ చేయడం కోసం యూజ్ చేసేది క్లోజ్ అనే ఆప్షన్. రైట్. ఇక్కడ ఆఫీస్ బటన్లో మళ్ళీ న్యూ అన్నాను, ఎంటీ డాక్యుమెంట్, బ్లాంక్ డాక్యుమెంట్, క్లిక్ ఆన్ క్రియేట్. సో మళ్ళీ డాక్యుమెంట్ వచ్చేసింది కదా. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ఆఫీస్ బటన్లో ఉన్న ఆప్షన్స్ అయిపోయినాయి. మీ సిలబస్ ప్రకారం ఇక్కడ ఏం కనబడదు, అసలు ఆఫీస్ బటన్కి సంబంధించింది ఏం ఉండదు, ఓన్లీ క్రియేట్ అండ్ సేవ్ ది డాక్యుమెంట్ అంటాడు. బట్ ఆఫీస్ బటన్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఏంటనేది మీకు తెలియాలి. దానిలో సబ్ పార్ట్స్ ఏమి ఇచ్చాడు, డిలీషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్, వర్డ్, లైన్, బ్లాక్ ఆఫ్ టెక్స్ట్, అండూ రీడో ప్రాసెస్, మూవింగ్, కాపీయింగ్ అండ్ రీనేమింగ్ అని ఇచ్చాడు. సో విల్ సీ వన్ బై వన్. దానికంటే ముందు మీకు కొంత టెక్స్ట్ ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా ఎంటర్ చేయాలో ఒకసారి చూద్దాం. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ? 3 వర్డ్స్ ఉన్నాయి కదా. సో మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కర్సర్ ఎక్కడుంది నాది? లాస్ట్లో ఉంది. రైట్. నేను కర్సర్ని మళ్ళీ కంప్యూటర్ ముందుకు తీసుకురావాలంటే ఏం చేయాలి? కంప్యూటర్ ముందు కర్సర్ని ప్లేస్ చేయాలి. ప్రొఫిషియన్సీలో ఉన్న పీ ముందు తీసుకెళ్ళాలంటే పీ దగ్గర మనం కర్సర్ని ప్లేస్ చేయాలి. టెస్ట్ దగ్గర కావాలంటే టెస్ట్ దగ్గర, లాస్ట్లో కావాలంటే లాస్ట్లో. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కర్సర్ని ప్లేస్ చేయవచ్చు, అంతేనా? ఇది మనం మౌస్తో చేసే పని. అలా కాకుండా కీబోర్డ్తో ఎలా చేయాలి అనేది కూడా మనం నేర్చుకుందాం. అండ్ సెలెక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? సింగిల్ వర్డ్ని సెలెక్ట్ చేయాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతి యూజ్ చేయాలి. డ్రాగ్ అండ్ డ్రాప్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఒక వర్డ్ని సెలెక్ట్ చేయాలన్నా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి, 2 వర్డ్స్ని సెలెక్ట్ చేయాలన్నా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి, సింగిల్ లెటర్ని సెలెక్ట్ చేయాలన్నా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. మౌస్తో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. రైట్. అలా కాకుండా కీబోర్డ్తో ఎలా చేయాలి కూడా మనం నేర్చుకోవాలి. రైట్. కర్సర్ లాస్ట్లో ఉంది కదా. ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ కంప్యూటర్ ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్, ప్లీజ్ రిమెంబర్, లెఫ్ట్ యారో యూజ్ చేస్తున్నాను. లెఫ్ట్ యారో యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక్కొక్క లెటర్ లెఫ్ట్కి వెళ్తుంది. రైట్ యారో యూజ్ చేస్తున్నాను, ఏమవుతుంది, ఒక్కొక్క లెటర్ రైట్ సైడ్ వెళ్తుంది. అంటే లెటర్ టు లెటర్ జంప్ కావాలి అంటే నేను ఏం యూజ్ చేయాలి? కీబోర్డ్ నుంచి
లెఫ్ట్ యారో రైట్ యారో, ఈ రెండిట్లలో ఏదో ఒక యారో యూస్ చేసి మనం లెఫ్ట్ కానీ రైట్ కానీ మూవ్ అవ్వచ్చు. డన్. అదే వర్డ్ టు వర్డ్, ఇప్పుడు ఒక్కొక్క లెటర్ మూవ్ చేయాలంటే కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాలంటే ఐ నీడ్ టు ప్రెస్ లెఫ్ట్ బటన్, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ యూస్ చేయాలి, రైట్ అంటే రైట్ అన్నిసార్లు యూస్ చేయాలి. అలా కాకుండా వర్డ్ టు వర్డ్ జంప్ అవ్వాలనిపించింది మీకు, అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్, రైట్ అండ్ లెఫ్ట్ యారో కామన్, కంట్రోల్ యూజ్ చేసి లెఫ్ట్ అనండి, వర్డ్ జంప్ అయింది, మళ్ళీ లెఫ్ట్, వర్డ్ జంప్, మళ్ళీ లెఫ్ట్. కంట్రోల్ హోల్డ్లోనే పెట్టుకోవాలి మీరు. కంట్రోల్ హోల్డ్లో పెట్టుకొని మనం ఏం చేయాలి, కంట్రోల్ హోల్డ్లో ఉన్న తర్వాత కంట్రోల్ రైట్ ఆర్ కంట్రోల్ లెఫ్ట్ అనే ఆప్షన్ని యూస్ చేయాల్సి ఉంటుంది. కంట్రోల్ రైట్ అంటే వర్డ్ టు వర్డ్, కంట్రోల్ రైట్ అంటే వర్డ్ టు వర్డ్ రైట్ జంప్ అవుతుంది, కంట్రోల్ లెఫ్ట్ అంటే వర్డ్ టు వర్డ్ లెఫ్ట్ జంప్ అవుతుంది. అలా కాదు, నేను ఎంటర్ చేసిన టెక్స్ట్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు వెళ్ళిపోవాలి డైరెక్ట్గా అంటే కంట్రోల్ యూజ్ చేసి ఎండ్ అనండి. చూడండి కర్సర్ ఎక్కడికి వచ్చేసింది, లాస్ట్లోకి వచ్చేసింది కదా. మళ్ళీ ఫస్ట్లో కావాలంటే కంట్రోల్ హోమ్, కంట్రోల్ ఎండ్, కంట్రోల్ హోమ్, కంట్రోల్ ఎండ్, కంట్రోల్ హోమ్, అంటే స్టార్ట్ టు ఎండ్, ఎండ్ టు స్టార్ట్, కంట్రోల్ హోమ్ అండ్ కంట్రోల్ ఎండ్ అనే ఆప్షన్స్. సింపుల్గా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రైట్ యారో లెఫ్ట్ యారో లెటర్ జంప్, కంట్రోల్ రైట్ యారో కంట్రోల్ లెఫ్ట్ యారో వర్డ్ జంప్, కంట్రోల్ ఎండ్ కంట్రోల్ హోమ్, స్టార్ట్ టు ఎండ్, ఎండ్ టు స్టార్ట్. సింపుల్ థింగ్ ఇది, జంపింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మరి సెలెక్షన్ ఎలా చేయాలి, లెటర్ సెలెక్షన్ ఎలా చేయాలి అంటే సింపుల్, లెఫ్ట్ ఆర్ రైట్ ఆరో కామన్, సెలెక్షన్కి మనం యూజ్ చేసే బటన్ ఏంటి అంటే ఇక్కడ షిఫ్ట్ బటన్. షిఫ్ట్ యూజ్ చేశాను, రైట్ అన్నాను, షిఫ్ట్ యూజ్ చేసి రైట్ అంటే ఏమవుతుంది చూడండి, ఒక్కొక్క లెటర్ సెలెక్ట్ అవుతుందా. అదేవిధంగా షిఫ్ట్ యూజ్ చేసి లెఫ్ట్ అంటున్నాను, లెఫ్ట్ సైడ్లో ఒక్కొక్క లెటర్ సెలెక్ట్ అవుతుంది కదా, రైట్. ఇలా సింగిల్ లెటర్ సెలెక్ట్ చేయడం కష్టం, వర్డ్ సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఇంతకుముందు వర్డ్ జంపింగ్ ఏమని చెప్పాం మనం, కంట్రోల్ లెఫ్ట్ కానీ కంట్రోల్ రైట్ కానీ చెప్పాం కదా. మరి సెలెక్షన్కి ఎక్స్ట్రాకి ఏం వాడాలి, షిఫ్ట్ వాడాలి కదా. కంట్రోల్ షిఫ్ట్ రైట్, కంట్రోల్ షిఫ్ట్ రైట్, కంట్రోల్ షిఫ్ట్ రైట్, కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్, కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్, కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్, రైట్, కంట్రోల్ షిఫ్ట్ రైట్, కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్. సింపుల్ థింగ్. అదేవిధంగా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు సెలెక్ట్ అవ్వాలి, ఎండ్ నుంచి స్టార్ట్ వరకు సెలెక్ట్ అవ్వాలి. కంట్రోల్ షిఫ్ట్ ఎండ్, కంట్రోల్ షిఫ్ట్ హోమ్, కంట్రోల్ షిఫ్ట్ ఎండ్, కంట్రోల్ షిఫ్ట్ హోమ్. సింపుల్ థింగ్. సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్, రైట్. సెలెక్షన్ అండ్ మూవింగ్. లెటర్ మూవింగ్ ఏంటి, కెన్ ఎనీవన్ సే? లెటర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జంప్ అవ్వాలంటే ఏంటి, కీబోర్డ్తో ఎలా జంప్ చేయాలి, లెఫ్ట్ యారో రైట్ యారో. రైట్ యారో. వర్డ్ జంప్ అవ్వాలి అంటే కంట్రోల్ లెఫ్ట్ యారో కంట్రోల్ రైట్. వెరీ గుడ్. టోటల్ స్టార్ట్ టు ఎండ్, ఎండ్ టు స్టార్ట్ వెళ్ళాలంటే కంట్రోల్ హోమ్ కంట్రోల్ ఎండ్. వెరీ గుడ్. అది సింగిల్ లెటర్ సెలెక్షన్ ఏంటి, ఏదైనా లెటర్ రైట్ సైడ్ లెటర్ కానీ లెఫ్ట్ సైడ్ లెటర్ కానీ సెలెక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, షిఫ్ట్ లెఫ్ట్ యారో రైట్ యారో. వెరీ గుడ్, వన్ ప్లేస్. అదే వర్డ్ సెలెక్ట్ చేయాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ కంట్రోల్. వెరీ గుడ్. అదే స్టార్ట్ టు ఎండ్, ఎండ్ టు స్టార్ట్ చేయాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ ఎండ్ కంట్రోల్ షిఫ్ట్ హోమ్. Oh, very good. So these are the shortcuts which we can use over here, right? So ఇవి జంపింగ్స్ అండ్ సెలెక్షన్కి సంబంధించింది. ఇప్పుడు మీ సిలబస్ ప్రకారం డిలీషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్, వర్డ్, లైన్, బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ అన్నాడు. డిలీషన్, ఇప్పుడు ప్రొఫిషియన్స్లో కర్సర్ ఆర్ అండ్ ఓ మధ్యలో ప్లేస్ చేశాను. ఓని డిలీట్ చేయాలి అంటే నేను ఏ బటన్ యూస్ చేయాలి, కర్సర్ ఓకి లెఫ్ట్ సైడ్లో ఉంది, ఆర్కి రైట్ సైడ్లో ఉంది. ఓని డిలీట్ చేయాలి అంటే నేను ఏ బటన్ యూస్ చేస్తే డిలీట్ అవుతుంది, డిలీట్ బటన్. వెరీ గుడ్. రైట్ సైడ్లో ఉన్నది డిలీట్ చేయాలంటే డిలీట్ బటన్. మరి ఆర్ని డిలీట్ చేయాలి అంటే బ్యాక్ స్పేస్. వెరీ గుడ్, సింపుల్. అదే అడిగాడు అక్కడ, అంతకు మించి ఏం లేదు. డిలీట్ బటన్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ రైట్ సైడ్ థింగ్స్, బ్యాక్ స్పేస్ బటన్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్
బ్యాక్ ఏవైతే లెఫ్ట్ సైడ్లో ఉంటాయో వాటిని డిలీట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఏంటివి? డిలీషన్ ఆఫ్ వర్డ్ సెలెక్ట్ చేయాలంటే, వర్డ్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఆ వర్డ్ని సెలెక్ట్ చేయాలి, రైట్? ఇట్లా కీ అంటే మౌస్తో ఒక వర్డ్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేయాలంటే డబుల్ క్లిక్ చేయండి, ఒక వర్డ్ సెలెక్ట్ అవుతుంది, సింపుల్. ఇప్పుడు ప్రొఫిషియన్సీ అనేది నాకు వద్దనుకోండి, సెలెక్ట్ చేశాను, డిలీట్ అన్నాను, అంతే, వర్డ్ డిలీషన్. లేదు మొత్తం డిలీట్ అవ్వాలంటే మొత్తం టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి, రైట్, డిలీట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇదే అడిగాడు ఇక్కడ. డిలీషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్, వర్డ్, లైన్ అండ్ బ్లాక్ ఆఫ్ టెక్స్ట్. అంటే ఏ టెక్స్ట్ని డిలీట్ చేయాలన్నా, ఏ లైన్ని డిలీట్ చేయాలన్నా, ఏ వర్డ్ని డిలీట్ చేయాలన్నా వాటిని మనం సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత డిలీట్ బటన్ కొడితే వెళ్ళిపోతుంది. డిలీషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్ అన్నప్పుడు మాత్రం కర్సర్కి రైట్ సైడ్లో ఉన్నది డిలీట్ అవ్వాలంటే డిలీట్ బటన్ యూజ్ చేయాలి. కర్సర్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నది డిలీట్ అవ్వాలి అంటే బ్యాక్ స్పేస్ బటన్ని యూజ్ చేయాలి. దట్స్ ఇట్. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? అండు రీడూ ప్రాసెస్. అండు అంటే ఏంటి? అన్డూ, చేయకండి. అండు అంటే మళ్ళీ చేయకండి. అంటే ఇప్పుడు చేస్తున్న యాక్షన్ నాకు వద్దు అనుకుంటే కనుక అండు అంటాను. ఇప్పుడు నేను చేస్తున్న యాక్షన్ మళ్ళీ మళ్ళీ నాకు కావాలనుకోండి, రీడూ అంటాను. రీడూ, మళ్ళీ చేయడం. అండు, ఇంతకుముందు చేసింది వద్దు. కంట్రోల్ జెడ్ చూడండి. కంట్రోల్ జెడ్ ఈజ్ ది షార్ట్ కట్ కీ ఫర్ అండు. నేను ఏమైతే చేంజెస్ చేశానో అక్కడికి స్టార్టింగ్ వెళ్ళిపోయింది. కంట్రోల్ వై ఈజ్ ది షార్ట్ కట్ కీ ఫర్ రీడూ. కంట్రోల్ జెడ్ అండు, కంట్రోల్ వై రీడూ. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. చేసిన యాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అనేది ఉందమ్మా. సరే, నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా, ఎలా చేస్తున్నా చెప్తాను నేను మళ్ళీ. కాపీ పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ చేసిన యాక్షన్ మళ్ళీ మళ్ళీ నాకు కావాలి, అప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ వై, రీడూ అనుకుంటూ వెళ్ళిపోవడమే. కంట్రోల్ వై. లేదు, ఇందాక నేను రీడూ చేశాను కదా, వద్దు, నాకు బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇందాక చేసిన యాక్షన్ ఏదైతే ఉందో వద్దు అనుకుంటే కంట్రోల్ జెడ్. కంట్రోల్ వై అనేది రీడూ, చేసిన యాక్షన్ మళ్ళీ చేయాలి అనుకుంటే రీడూ. కంట్రోల్ జెడ్ అనేది అండు. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇది అండు రీడూ ప్రాసెస్. దాని తర్వాత మూవింగ్, కాపీయింగ్, రీనేమింగ్, రైట్? సో టెక్స్ట్ని కాపీ పేస్ట్ చేయాలన్నా, టెక్స్ట్ని మూవ్ చేయాలన్నా మనకి ఇక్కడ ఆఫీస్ బటన్స్కి రైట్ సైడ్లో హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రెఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ అని కనబడుతున్నాయి కదా, వీటన్నిటిని ట్యాబ్స్ అంటాం. ఈ ట్యాబ్స్ కింద ఒక ఏరియా కనబడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఏరియా కనబడుతుంది, దీన్ని మనం రిబ్బన్ ఏరియా అంటాం. ఈ రిబ్బన్ ఏరియాలో ఏముంటాయంటే గ్రూప్స్ ఉంటాయి, క్లిప్బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, డిఫరెంట్ గ్రూప్స్ విల్ బి దేర్, రైట్? సో ట్యాబ్ కింద ఉన్న ఏరియాని రిబ్బన్ ఏరియా అంటాం. ప్రతి రిబ్బన్ ఏరియాలో మనకి గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో ఏముంటాయి అంటే ఆప్షన్స్ ఉంటాయి, రైట్? ఇప్పుడు కంప్యూటర్ అనే వర్డ్ని సెలెక్ట్ చేశాను. ఈ కంప్యూటర్ అనే వర్డ్ ఫస్ట్ లైన్లో కనబడుతుంది నాకు. ఇదే వర్డ్ సెకండ్ లైన్లో కూడా కావాలి అంటే టెక్స్ట్ని డూప్లికేట్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి అంటే కాపీ. ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేయాలి, కాపీ అనాలి, కొత్త ప్లేస్కి రావాలి, పేస్ట్ అనాలి. కాపీ పేస్ట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ది డూప్లికేట్ టెక్స్ట్. సెకండ్ లైన్లో వద్దు, నాకు ఫిఫ్త్ లైన్లో కావాలి. సెకండ్ లైన్లో వద్దు అన్నప్పుడు ఆ సెకండ్ లైన్లో ఉన్న టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను. వద్దు అంటున్నాను కాబట్టి కట్ చేశాను. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లైన్లో ఎంటర్ అనుకుంటూ వెళ్తే కొత్త లైన్లోకి వెళ్ళిపోతాం. ఫిఫ్త్ లైన్లో కావాలంటున్నాం కాబట్టి పేస్ట్ అన్నాను, రైట్? కాపీ పేస్ట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ది డూప్లికేట్ టెక్స్ట్. కట్ పేస్ట్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ది టెక్స్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, రైట్? ఇది టెక్స్ట్ కాపీ పేస్ట్కి సంబంధించింది. కానీ ఇక్కడ మీకు చెప్పింది ఏంటి అంటే మూవింగ్, కాపీయింగ్ అండ్ రీనేమింగ్. ఫైల్ని మూవ్, కాపీ ఎలా చేయాలి అని అడుగుతున్నాడు, రైట్? 1 2 3 4 5 6లో మనకు ఫైల్ ఉంది, 1 2 3 4 5 6 7 అనే ఫైల్. ఇది ఏ ఫోల్డర్లో ఉందంటే 1 2 3 4 5 6లో ఉంది. నాకు ఇక్కడ ఉండాలి, డెస్క్టాప్ మీద కూడా కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి కాపీ అనేసి డెస్క్టాప్ పైకి వెళ్ళి రైట్ క్లిక్ చేసేసి పేస్ట్ అంటే సరిపోతుంది. ఇది డూప్లికేట్ ఫైల్ని క్రియేట్ చేయడం, రైట్? అలా కాకుండా మూవ్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ 1 2 3 4 5 6లో
1 2 3 4 5 6 అనే ఒక ఫైల్ ఉంది కదా వర్డ్కి సంబంధించింది, అది ఇక్కడ వద్దు డెస్క్టాప్ మీదనే కావాలి అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మూవ్ చేయాలి. మూవ్ చేయాలంటే నేను ఏం చేయాలి, కట్, కొత్త లొకేషన్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటాను. కట్ పేస్ట్. కాపీ పేస్ట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ది డూప్లికేట్ థింగ్స్. కట్ పేస్ట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ది is used to move the one file to another, one place to another place. ఒక ఫైల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలనుకుంటే మనం కట్ పేస్ట్ అనేది యూజ్ చేస్తాం. అదే సేమ్ థింగ్ వర్డ్లో టెక్స్ట్కి కూడా సేమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట, రైట్. ఇది కట్ పేస్ట్ కాపీ పేస్ట్కి సంబంధించింది. అండ్ రీనేమ్ ఎలా చేయాలి మరి, ఈ 1 2 3 4 5 6 అనే ఫైల్కి 1-7 ఇవ్వాలనుకుంటున్నా. రీనేమ్ ఎలా చేయాలి అంటే రైట్ క్లిక్ చేసి మనం రీనేమ్ అనొచ్చు, లేదు అంటే F2 బటన్ని యూస్ చేయొచ్చు. ఏమనొచ్చు, F2 ఈజ్ ఫర్ ఎడిట్, ఇట్స్ యూనివర్సల్ షార్ట్కట్ కీ. F2 ఏ అప్లికేషన్లో వాడినా ఎడిట్ కోసం వాడతాం. 1 to 7 చేంజ్ అయిందా లేదా, 1 2 3 4 5 6 7 ఉండేది, ఇప్పుడు 1 to 7 అయింది. లేదు మళ్ళీ చేంజ్ చేయాలి, F2 1 2 3 4 5 6 7 8 9 ఐజో విష్, రైట్. ఇది రీనేమ్కి సంబంధించిన థింగ్ అనమాట. క్రియేట్ అండ్ సేవ్ ది డాక్యుమెంట్, deletion of a character, word, line and block of text, undo review process, moving, copying and renaming కి సంబంధించిన ఫస్ట్ థింగ్ అనేది ఇక్కడ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఫార్మాట్ టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది 3 డిఫరెంట్ స్టెప్స్ కింద ఉంటుంది. ఒకటి క్యారెక్టర్ ఫార్మాటింగ్ అన్నాడు, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అన్నాడు, నెక్స్ట్ పేజ్ ఫార్మాటింగ్ అన్నాడు. సింపుల్. క్యారెక్టర్ ఫార్మాటింగ్ అంటే హోమ్ ట్యాబ్లో ఉన్న ఫాంట్ గ్రూప్ మొత్తం, పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అంటే పారాగ్రాఫ్ గ్రూప్ మొత్తం, అండ్ ఇంకొకటి ఏమన్నాడు మీకు ఇక్కడ, పేజ్ ఫార్మాటింగ్ అన్నాడు కదా. ఈ పేజ్ ఫార్మాటింగ్ ఏంటి అంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్ మొత్తం. ఇక్కడ మనకి చాలా సింపుల్గా 3 పాయింట్స్ కనబడుతున్నాయి, కానీ 3 పాయింట్స్కి